మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులే కలిపెట్టిన దేవాది దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా మీ అందరికీ కూడా ఈ పరిశుద్ధ ఆదివారము శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ ఆదివారము చూసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని సజీవులే కలిపెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. గడిచిన దినాలను కూడా కాపాడి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇరదే కల దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుంచి 42వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి 42వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు జీవించిన కాలంలో, యేసు ప్రభు పరిచర్య ప్రారంభించే సమయంలో మొట్టమొదటిగా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన శిష్యుల గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభుని వెంబడించారు శిష్యులు. మరి మొట్టమొదటిగా దేవుని ఒక దేవునితో ప్రభు అయిన యేసుక్రీస్తు, రక్షకుడైన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్యలో మొట్టమొదటిగా మరి శిష్యులుగా మరి యేసు ప్రభుని వెంబడించిన అంశం ఈ హృదయకాలము ధ్యానించబోతా ఉన్నాము. అదే రీతిగా యవన బిడ్డలు, యవనస్తులు దేవుని మందిరంలో ఉండడం ఆశీర్వాదకరము. యవనస్తులు దేవుని యొక్క పరిచర్యలో వారు కూడా పాల్గొనడం ఎంతో ప్రాముఖ్యమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇంట్లో యవన బిడ్డలను మనం పెంచుతున్నప్పుడు, యవన బిడ్డలను చిన్నప్పటి నుంచే సండే స్కూల్కి పంపినప్పుడు, యవన కాలంలోకి వచ్చినప్పుడు యవనస్తులు దేవుని పరిచర్యలో వారు పని చేస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. యవనస్తులు దేవుని యొక్క పరిచర్యలో ఉండడము ఆశీర్వాదకరము, దీవెనకరము. యవన కాలంలో ఎవరైతే దేవుని పరిచర్యలో, దేవుని సేవలో పాల్గొంటారో దేవాతి దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యవన కాలంలో దేవుని కాడిమోయి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి యవనస్తులు, యవన స్త్రీలు కానీ, యవన పురుషులు కానీ దేవుని పరిచర్యలో మరి బాధ్యత ఎరిగి మరి దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో వారు వంతు సాయం చేస్తూ క్రియ రూపంలో చేయాలి. అంటే దేవుని యొక్క పరిచర్యలో పనిచే బిడ్డలుగా ఉండాలి. కేవలం యవనస్తులుగా ఉండి మౌనంగా ఉండడం కాదు, కానీ యవనస్తులు దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క రాజ్య విస్తారంలో పనిచేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. మన ఇంట్లో యవనస్తులను దేవుని యొక్క పని గురించి వారిని పంపండి. దేవుని యొక్క రాజ్య విస్తారం గురించి వారిని పంపండి. యవనస్తులు దేవుని యొక్క పరిచర్యలో ఎంత గొప్పగా వారు వాడబడితే అంత గొప్ప ఆశీర్వాదాలు దేశానికి, అదే రీతిగా కుటుంబానికి కూడా అనుగ్రహించబడతాయని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తులు అన్నది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. షడ్రగ్ మెషయ అబద్ధకు కానీ, దానియేలు కానీ వారు దేవుని కొరకు నిలబడ్డారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎప్పుడైతే వారు దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగే చూసినట్లయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో యవన కాలంలో యోసేపును జ్ఞాపకము చేసుకోండి, దావీదుని జ్ఞాపకము చేసుకోనండి. వారి యవన కాలంలోనే వారి జీవితంలో దేవుని కొరకు సమర్పించుకున్నారు. అలాగే చూసినట్టయితే తిమోతి యవన పాస్టర్, యవన సేవకుడు కూడా దేవుని యొక్క పరిచర్యలో మరి యవన కాలంలోనే దేవుని యొక్క సేవ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు స్టెఫెను కూడా దేవుని కొరకు గొప్పగా వాడబడ్డాడు. అలాగే ప్రతి యవనస్తులు కూడా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని సేవలో వారు ముందుండి పరిచర్యలో వారి వంతు బాధ్యతను ఎరిగి క్రియ రూపంలో పనిచేయడము చాలా ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యూత్ విత్ క్రైస్ట్ ఇన్ యాక్షన్, క్రియ రూపంగా మరి దేవుని యొక్క పరిచర్యలో క్రీస్తుతో యువత ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు జీవించిన కాలంలో జరిగిన ఒక అద్భుత కార్యాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాను. మొట్టమొదటి శిష్యులు మరి యేసు ప్రభుని వెంబడించిన ఆ సన్నివేశాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. మనం చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనము, మరునాడు మరలా యోహాను అతని శిష్యులను ఇద్దరిని నిలిచిండగా అతడు నడుచుచు యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభుకు పేర్లు చూసినట్టయితే మరి దేవుని యొక్క గొర్రెపిల్లగా ల్యాంప్ ఆఫ్ ద గాడ్, రబీ, మెషియా, సన్ ఆఫ్ గాడ్ అండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభువుకు ఈ యొక్క పేర్లన్నీ కూడా కలిగి ఉన్నాయి. మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, లోకానికి దేవాతి దేవుడు మరొక గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు. ల్యాంప్ ఆఫ్ గాడ్, గొర్రెపిల్ల అయిన దేవుడు, గొర్రెపిల్ల ల్యాంప్ అంటే వెలుగు ఆఫ్ గాడ్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ దేవుడు లోకానికి వెలుగై వచ్చాడు. రబి అనగా బోధకుడు, మెషియా అంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల లోకాన్ని రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, మరి కుమారుని యొక్క దేవునిగా, అలాగే ఇజ్రాయేలు రాజుగా దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్టయితే 35వ వచనంలో మరి యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను శిష్యులు వీరు. మొదటగా మరి ఆ సమయంలో యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను అక్కడ నిలిచిన్నప్పుడు యేసు ప్రభు వస్తుండగా మరి యోహాను పలికిన మాటలను జ్ఞాపకం చేస్తున్న అతడు నడుచు యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, మరునాడు యోహాను యేసు తన ఎద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్ల. లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదే రీతిగా చూసినట్టు మరొకసారి యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను ఏమంటున్నాడంటే, అతడు నడుచుచు యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. దేవుని యొక్క గొర్రెపిల్ల, లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్లగా మరి బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి మాట్లాడుతుండగా ఆ సమయంలో బాప్టిజం ఇచ్చే యోహాను శిష్యులుగా ఉన్న వీరిద్దరు కూడా ఆ మాటలు విన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎప్పుడైతే వారు మాటలు విన్నారో అతడు చెప్పిన మాటలు ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరే. ఆ ఇద్దరు శిష్యులు ఎప్పుడైతే ఆ మాటలు వారి చెవులలో వినబడ్డాయో వెంటనే వారు యేసయ్యను వెంబడించారు. ఈరోజు కూడా యవన బిడ్డలు, దేవుని వాక్యం వింటున్న యవన బిడ్డలారా, దేవుని వాక్యం విని, దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా యేసయ్యని వెంబడించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరటి తెలియజేస్తా ఉన్నాడు. యవనస్తులు కానీ యవన స్త్రీలు కానీ దేవుని వాక్యం విన్నప్పుడు, మనం వాక్యానికి లోబడి దేవుని యొక్క ఆ మాటలు విన్నప్పుడు, దేవుని యొక్క ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు విని వెంటనే మనం కూడా యవన కాలంలో ఉన్న బిడ్డలు, యవనస్తులు దేవునిని వెంబడించే బిడ్డలుగా ఉండాలి. అదే రీతిగా ప్రతి ఒక్కరి బాధ్యత ఉన్నది. ప్రతి ఒక్కరం కూడా సువార్త ప్రకటించే బాధ్యత ఉన్నది. యేసు ప్రభు మార్కు సువార్తలో తెలియజేసిన మాట, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుడితో మనకు తెలియజేసిన మాటలను జ్ఞాపకం చేసుకొని మనం కూడా వాక్యం విన్నప్పుడు యేసయ్యని వెంబడించి వాక్యానుసారంగా జీవించి వాక్యము ఇతరులకు పరిచయం చేసే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఎప్పుడైతే వీరు భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను మాటలు విన్నారో, ఎప్పుడైతే లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు, ఇదిగో మరి అతని వైపు చూసి దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు అతడు చెప్పిన మాట విని ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరే. యేసయ్యని వెంబడించారు. ఎన్నోసార్లు మన జీవితంలో సువార్త వింటా ఉన్నాం, ఎన్నోసార్లు రక్షణ సువార్త వింటున్నాం. ఎంతోమంది సేవకులు వాక్యపు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం యేసయ్యని వెంబడించగలుగుతున్నామా లేదా మనల్ని మనము పరిశోధించుకోవాలి. మనం ఎలా ఉన్నాము? ఇంత వాక్యం వింటున్నాము, ఇన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం యేసయ్యని వెంబడిస్తున్నామా? కేవలం వినడం ద్వారానే ఉంటున్నామా? వాక్యం విన్నప్పుడు వాక్యానుసారంగా మనం జీవించాలి. అలాగే వాక్యానుసారంగా వాక్యం అనేకులకు అందే విధంగా మన వంతు సాయము మనం చేయాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, బాప్టిజం ఇచ్చే యోహాను చెప్పిన మాట ఎప్పుడైతే వీరు విన్నారో, దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు వారు వెంటనే యేసయ్యని వెంబడించారు. మొట్టమొదటి శిష్యులు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొట్టమొదటి శిష్యులుగా మరి యేసు ప్రభుని వెంబడించిన వారుగా ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరటే తెలియజేస్తారు. మొట్టమొదటగా యేసయ్యని వెంబడించిన శిష్యులు. మనం ఎన్నో సందర్భంలో వాక్యం వింటున్నాము, ఎన్నో సందర్భంలో దేవుని మాటలు వింటున్నాము. మన ఆత్మీయ జీవితంలో కేవలం వినడం వరకే ఉన్నామా? యేసయ్యని వెంబడిస్తున్నామా? యేసయ్య యొక్క సువార్తను ప్రకటించడంలో మనవంతు బాధ్యతను మనము సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా మనల్ని మనం పరిశోధించుకుందాము. కానీ ఎప్పుడైతే వీరు ఆ మాట విన్నారో, మరి యేసు ప్రభు వైపు చూసి దేవుని గొర్రెపిల్ల అని భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను చెప్పని వెంటనే వీరిద్దరు కూడా యేసయ్యని వెంబడించి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో చూసినట్టయితే యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుచున్నారో చూచి, మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబీ, నువ్వు ఎక్కడ కాపురము ఆయనని అడిగిరే. రబీ అనే మాటకు బోధకుడు అని అర్థము, బోధకుడు అని అర్థము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు వెనుకకు తిరిగి అడిగాడు,
మీరు ఏమి వెతుకుతున్నారు అని అడిగినప్పుడు వారు చెప్పారు, మీరు ఎక్కడ కాపురం ఉంటున్నారని యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య మీరు వచ్చి చూడండి అని వారితో చెప్పిండాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు వెనుకకు తిరిగి వారు వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు, రబీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని ఆయనని అడిగిరి. రబీ అనే మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడండి అని ఆయన వారితో చెప్పి వెళ్ళాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు దగ్గరికి ఎవరొచ్చినా కానీ యేసు ప్రభు ఒట్టి చేతులతో పంపడు, వెనుకకు పంపడు. ఆయనను ఎందరు అంగీకరిస్తారో వారందరినీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుడు స్వీకరిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 1:12 తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలయుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయనకు అధికారం అనుగ్రహించే దేవుని పిల్లలవుటకు ఎందరైతే యేసయ్య దగ్గరకు వస్తారో, ఎందరైతే యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎందరైతే వారు పాపంలో ఒప్పుకుంటారో వారందరూ కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. యేసు ప్రభు వారితో చెప్పిన మాట ఏంటంటే, వచ్చి చూడండి అని ఆయన వారితో చెప్పి వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలంను చూసి ఆ దినమంతా ఆయన ఎదుట బస చేసిరి. హల్లెలూయా. యేసు ప్రభుతో ఒక దినము గడపడము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అదే రీతిగా దేవుని మందిరంలో ఒక దినము గడపడం కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారు యేసయ్యతో ఒక దినము గడిపి ఉన్నారు. యేసు ప్రభుతో మొట్టమొదటి శిష్యులు, యేసు ప్రభు జీవించిన కాలంలో పరిచర్య ప్రారంభిస్తున్న సమయంలో యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు వీరు. ఈ హృదయ కలిపి బాటలిట్టిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, మనం వాక్యం ఇస్తున్నాము, మనం కూడా యేసయ్యని వెంబడిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వెంబడించడము, దేవునితో నడవడము ఎంతో గొప్ప ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినము ఆయన వద్ద బస చేసిరి. వారిద్దరు కూడా యేసు ప్రభుతో ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకరు ఆంద్రేయ, ఇంకొకరు యోహాను ఉండవచ్చు. ఇక్కడ ఆంద్రేయ ఒక పేరే రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఇంకొకరు యోహాను ఉండవచ్చు అని మరి దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు ఇక్కడ యేసు ప్రభుని వెంబడించినట్టుగా చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ రాయబడిన పేరు మాత్రము ఆంద్రేయ పేరు మాత్రమే రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారిద్దరు కూడా యేసయ్యతో ఒక దినము గడిపారు. ఒక దినము గడిపితే యేసయ్యనే నిజమైన లోకరక్షకుడు, యేసయ్యనే మార్గం అని వారు తెలుసుకున్నారు, యేసయ్యనే నిత్య జీవం అని తెలుసుకున్నారు, యేసయ్యనే రక్షకుడు అని తెలుసుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్యతో మనం కొన్ని గంటలు గడిపితే, మనం సువార్త విని వాక్యాన్ని అంగీకరించినట్టయితే యేసు ప్రభు దేవాది దేవుడే నిజమైన దేవుడు అని మన జీవితంలో కూడా మనం తెలుసుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. వారు ఒక దినము ఆయన ఎద్ద బస చేసి, అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరు శిష్యులు, ఒకడు సీమోను పేతురు, ఒక సహోదరుడైన ఆంద్రేయ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క దగ్గరికి మనము కొన్ని తీసుకొని రావాలి. ఇక్కడ చూసినట్టయితే ఆంద్రేయ వెళ్ళి పేతుర్ని తీసుకొని వచ్చాడు, తన సహోదరుడైన పేతుర్ని తీసుకొచ్చాడు. దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడో మనకు తెలియదు. మనకంటే గొప్పగా దేవుడు వారిని వాడుకుంటాడేమో. ఆంద్రేయ కంటే గొప్పగా దేవాది దేవుడు పేతుని వాడుకున్నాడు. అంటే ఎవరిని మనం తీసుకొస్తామో వారిని దేవుడు ఇంకా గొప్పగా వాడుకుంటాడేమో. మనం చూసినట్టయితే ఇక్కడ ఆంద్రేయ మరి పేతురు ఒక సహోదరుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అతడు వెళ్ళి వెంటనే తన అన్నయ్యని తీసుకొని వచ్చాడు. మనం కూడా వాక్యం విన్నప్పుడు మన కుటుంబ సభ్యులను మొదటిగా మన కుటుంబ సభ్యులనైనా దేవుని దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆంద్రేయ ఏం గుర్తు చేస్తున్నాడంటే, సువార్త విన్నాడు, యేసు ప్రభుతో ఒక దినం గడిపాడు, వెంటనే వెళ్ళి తన సహోదరుని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఎన్నోసార్లు ఎన్నో వాక్యాలు వింటున్నాం, కానీ కనీసము మన కుటుంబ సభ్యులనైనా రక్షించుకోగలుగుతున్నామా? కుటుంబాన్నైనా దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. మన కుటుంబంలో ప్రతి ఆదివారము దేవుని మందిరంలో మనల్ని మనం కనపరుచుకుంటున్నామా? దేవుని మందిరంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? దేవుడు చేసిన మేళ్ళను మన పిల్లలకు తెలియజేస్తున్నామా? దేవుడిచ్చిన గొప్ప రక్షణను మన కుటుంబంకు తెలియజేస్తున్నామా? ఆంద్రేయ వెంటనే వెళ్ళి
తన సహోదరుడైన పేతుర్ని యేసయ్య దగ్గర తీసుకొచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు, ఒక సహోదరుడైన ఆంద్రయ. అతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సీయని కనుగొంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు అతని తోడుకొని వచ్చాను. హల్లెలూయా. ఎలా వచ్చాడంట? తోడుకొని వచ్చాడు. మేము మెస్సీయని చూసాము, లోకరక్షకుని చూసాము అని ఆంద్రేయ పేతురు దగ్గరకు వచ్చి, మరి పేతురికి సువార్త ప్రకటించి అతన్ని తోడుకొని వచ్చినాడన్న మాట జ్ఞాపకం చేస్తుంది. యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. యేసయ్య దగ్గరికి అతన్ని తీసుకొని వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎంత గొప్ప బాటలు ఇదే. ఎందుకంటే సువార్త విన్నాడు, యేసయ్యతో ఒక దినం గడిపాడు. భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను చెప్పిన మాట విన్నాడు. వెంటనే యేసయ్యని వెంబడించారు. ఆ తర్వాత అతడు అక్కడనే ఆగిపోలేదు. వెంటనే పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతుర్ని తోడుకొని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సియా అనే మాటకు అభిషిక్తుడు అని అర్థము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మెస్సియా అనే మాటకు అభిషిక్తుడు అనే అర్థము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. క్రీస్తు రక్షకుడు, ప్రభు యేసు క్రీస్తు అభిషిక్తుడుగా మరి లోకానికి వచ్చాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని దగ్గరకు తోడుకొని పేతుని తోడుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభు మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యేసు అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడైన సీమోను, ఇక నీవు కైఫా అనబడదు అని చెప్పాను. కైఫా అన్న మాటకు రాయి అని అర్థము. దేవుడు ఆశీర్వదించాడు. పేతుని బండగా దేవుడు పిలిచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, రాక్ అని దేవుడు పిలిచి ఉన్నాడు. దేవుడు పేతుని వెంటనే చేర్చుకొని, మరి నువ్వు యోహాను కుమారుడైన సీమోను, ఇక నీవు కైఫా అనబడదు అని చెప్పాను. కైఫా అనగా మాటకు రాయి అని అర్థము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య దగ్గరికి మనం తోడుకొని వచ్చినప్పుడు యేసయ్య ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడో తెలియదు. మనకంటే గొప్పగా దేవుడు వారిని వాడుకోవచ్చు. సువార్త విషయంలో, దేవుని యొక్క మాటలు చెప్పే విషయంలో, దేవుడు ఏదైతే సువార్త ప్రకటించమన్నాడో ఆ సువార్తలో వారు ఇంకా గొప్పగా దేవుడు వారిని వాడుకుంటాడేమో. కానీ మనము తీసుకొచ్చే బాధ్యత మనందరి మీద ఉన్నదే. సువార్త ప్రకటించడము ప్రతి ఒక్కరి బాధ్యత. లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. దేవుని యొక్క గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాతి దేవుడు రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చాడు. లోకాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం, దేవుని వద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్టు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాడు. నిజమైన వెలుగుండెను, అది లోకంలో వచ్చిన ప్రతి మనిషిని వెలిగించినది. ఆయన లోకంలో ఉండగా లోకమైన మూలంగా కలిగిన కానీ లోకమైనని తెలుసుకోలేదు. ఆనాడు కూడా లోకమైనని తెలుసుకోలేదు. రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకోలేకపోయినది. ఈనాడు కూడా ఈ సమయంలో కూడా సువార్త వింటున్నాము, దేవుని మాటలు వింటున్నాం, కానీ ఆ రక్షణ అనుభవంలోకి రాలేకపోతున్నాము. కారణం ఏంటంటే ఇంకా దేవునికి దూరంగా ఉంటున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను ఈ లోకానికి వచ్చాడు. కానీ నిజమైన వెలుగు ఎవరంటే రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైన వెలుగుండను, అది లోకానికి వచ్చాను, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని వెలిగించడానికి, నిన్ను నన్ను వెలిగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఆ వెలుగులో మనం ఉన్నామంటే అది దేవుని కృప వలనే ఉన్నాము. కాబట్టి ఆ వెలుగుకు సంబంధమైన మనము కూడా ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించడం. లేదా మనం ప్రకటించలేకపోతే వెళ్ళే వాళ్ళని ప్రోత్సహించి, వెళ్ళే వాళ్ళని బలపరిచి, వెళ్ళే వారికి సాయం చేయడం ద్వారా కూడా సువార్త ప్రకటించగలుగుతామో. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక. యేసు ప్రభుని వెంబడించడం ద్వారా యవన బిడ్డలు, మరి యవనస్తులు, యవన స్త్రీలు, మీ విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో క్రియరూపంగా మీ యొక్క బాధ్యతను సక్రమంగా మరి చేస్తూ ముందుకు సాగిపోండి. దేవుడిచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా వ్యర్థం చేసుకోకూడదు. ప్రత్యేకంగా యవన బిడ్డలారా, యవన స్త్రీలారా, దేవుని యొక్క
కాడి మోయడము ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపుని జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో దేవుని మీద ఆధారపడ్డాడు. యోసేపుని దేవుడు ఉన్నత స్థానంలో దీవించి ఆశీర్వదించాడు. దావీదుని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు దేవుడు దీవించి ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే వారు యవన కాలంలో దేవునికి లోబడ్డారు. కాబట్టి దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ పరిశుద్ధ ఆదివారం దినాన తండ్రి నీ వాక్యం అందిస్తున్న ప్రతి సేవకుని సేవకురాళ్ళను దీవించండి. నీ యొక్క మందిరం చుట్టూ కూడా వేవేల దూతలు ఉంచండి నాయన ప్రభా. అనేక మంది ప్రజలను నీ మందిరానికి నడిపించండి ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారము నాయన ప్రపంచంలో భారతదేశంలో పరిచర్య జరుగుతున్న ప్రతి ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించండి. విశ్వాసులను బలపరచండి నాయన. నీవే నిజమైన దేవుడని తెలుసుకొని, నీవే లోకరక్షకుడని తెలుసుకొని, నీ కొరకు నైనా సాక్షులుగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఇటు మాటలను తండ్రి విన్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి నాయనా నీ చిత్తానుసారంగా ముందుకు నడవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు మీకును, మీ కుటుంబంలోను, పిల్లలకు తోడై నీడైండును గాక. ఆమెన్.